బాప్తిస్మం రోజు నీళ్లలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఇక నేను పాపం చేయను అని ప్రమాణం చేశావు కదానే. కానీ ఇవాళ అదే చీకటి గదిలో ఎవరూ లేనప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తుంటే నీ గుండె నిన్ను తిట్టట్లేదా? నేనొక నాటకాన్ని ఆడుతున్నాను అనిపించట్లేదా? ప్రతిసారి ఇదే ఆఖరిసారి అని మొదలు పెడతావు, కానీ మళ్ళీ అదే దెబ్బలో దొరుకుతున్నావు. లోకానికి నువ్వు భక్తుడివేమో, కానీ నీ అంతరంగంలో ఉన్న రహస్య పాపం నిన్ను చూసి నవ్వుతోంది. నేను మారాలి, నా బతుకింతేనా, బయటికి అరవలేక లోపలి చచ్చిపోతున్నావు కదా. బైబిల్లో కీర్తనల గ్రంథం చెబుతోంది, విరిగిన నలిగిన హృదయము నాకు అసహ్యము కాదు. దేవుడు నీ పర్ఫార్మెన్స్ ని చూడడం లేదు, నీ పెయిన్ ని చూస్తున్నారు. నువ్వు చేసిన తప్పు కంటే నువ్వు తిరిగి రావాలనే ఆయన ప్రేమ చాలా గొప్పది. నీ ఈగోని పక్కన పెట్టి, దేవుడా నేను పాపిని, నన్ను క్షమించు అని ఆయన కాళ్ల దగ్గర పడిపోతు. ఈరోజు నీ ఉపవాసం అంటే కేవలం అన్నం మానేయడం కాదు, నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళడం. ఇంకా లేట్ చేయకు, ఆయన నీకోసం కళ్ళు ఆపి చూస్తున్నారు.